ఈ సొసైటీలో ఎట్లుందంటే న్యాయం అనేది ఒక లేనివాడికి ఒక విధంగా ఉన్నవాడికి ఒక విధంగా అనేది ఆ జనాల్లో పేరుకుపోయిన ఒక మార్క్ అన్నమాట. అయ్యో ఇది చాలా చక్కగా నాకు కూడా తుమ్మిడి మెసేజ్లు చాలా మంది పెడుతున్నారు. మాకు ప్రాబ్లం వచ్చింది, మాకు న్యాయం జరగాలి. మళ్ళీ చెప్తున్నా, గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, అదే సందు చివర ఒక నార్మల్ హాస్పిటల్, ఇక్కడ ఫీజు 100 రూపాయలు, ఇక్కడ ఫీజు 1000 రూపాయలు. ఓకే, ఇక్కడికి వెళ్ళినప్పుడు నీకు అసలు మందులు కూడా సరిగ్గా రాయరు, ఆ గవర్నమెంట్ మందులు ఏదో ఇస్తారు, నువ్వు సంవత్సరం కడుపు నొప్పితో బాధపడ్డావు. ఇక్కడ ఇలా వల్ల కావట్లేదు అని చెప్పి 1000 రూపాయలు డాక్టర్ ఫీజు తీసుకొని వెళ్ళావు, మందులు మార్చిస్తాడు. ఇక్కడ ఖర్చు నీకు ఫీజు 100 రూపాయలు, మందులు ఫ్రీ. ఇక్కడ 1000 రూపాయలు, మందులు 5000. కానీ నీ బాధ 6 నెలల్లో తగ్గింది అనుకుందాం. ఇక్కడ మాకు రోగం తీరట్లేదు, మాకు న్యాయం జరగట్లేదు, మాకు అన్యాయం జరిగింది, మాకు రోగం ఉంది, మేము బాధపడుతున్నాం అని ఎవరిని అడుగుతావు వెళ్ళి? లా అండ్ అడ్వకేసీ ఈజ్ ఆల్సో ద సేమ్ ఇన్ ఇండియా. ఇది ఎన్లైట్ అవ్వాలి జనాలకి తెలియని విషయం ఏంటంటే, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ద ఎక్స్పర్టీస్ ఆఫ్ అన్ అడ్వకేట్ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ లా. లా తెలియడం వేరు, ఇద్దరికీ తెలుసు వైద్యం చేయడం, రైట్ వేలో రైట్ టైంలో రైట్ క్వాంటిటీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు మీరు వైష్ణవి కేసులో బెటర్ అడ్వకేట్ ని పెట్టుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నది మీ వాదన. వైష్ణవి కేసు అని చెప్ప, వైష్ణవి కాదు, అంటే ఇలాంటి కేసు జనరల్ గా పబ్లిక్ యొక్క ఒపీనియన్ గురించి చెప్తున్నాను. మాకు అన్యాయం జరిగింది, మేము అడ్వకేట్ దగ్గరికి వెళ్తే న్యాయం జరగలేదు అని ఒక అడ్వకేట్ ని తప్పుడుగా మాట్లాడుతున్న ప్రతి మనిషికి, లేకపోతే ధర్మ స్థలాన్ని కోర్టుని ఊరికి దుర్భాషలాడుతున్న ప్రతి సామాన్య మానవుడికి నేను చెప్పే ఒక బేసిక్, నాకు తెలిసిన ఒక అజ్ఞానురాలుగా నేను చెప్పే సమాధానం ఏంటంటే, కానీ సొసైటీలో జరిగే తీరు కూడా అదే కదా. నేను చెప్పేది ఏంటంటే, ఆ తీరుకే ఇది కూడా జరుగుతుందిగా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీకేమీ జరగట్లేదు, మాకు అన్యాయం జరిగింది అంటున్నావు. ఓకే, హాస్పిటల్ ఒక్కటే, అడ్వకేట్ ఆఫీసెస్ ఒక్కటే. ఇక్కడ డిఫరెంట్ హాస్పిటల్స్ ఆర్ డిఫరెంట్ అడ్వకేట్ ఆఫీసెస్. ఓకే, కానీ నువ్వు ఎలా అడుగుతున్నావు, ఏం అడుగుతున్నావు, ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు, ఎన్ని డబ్బులు ఇస్తున్నావు, దానికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చినవి నువ్వు వాడుతున్నావా లేదా, ఈజ్ ఆల్సో ప్రాసెస్ ఇంపార్టెంటా లేదా? అవునా కదా? ఇప్పుడు అడ్వకేట్ ఒక ఒపీనియన్ చెప్తారు. మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ మేము చెప్పినట్టు చేసి రిజల్ట్ కూడా వచ్చేసిన తర్వాత ఏం చేశారని అడిగిన క్లయింట్స్ కూడా ఉన్నారు నన్ను. సో అట్లాంటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు అదే మాట అంటావా? నాకు కడుపులో నొప్పి 6 నెలలైంది ఇంకా తగ్గలేదు, ఏం పిక్తున్నావు అంటావా? అంటే డాక్టర్కి ఏమనిపిస్తుంది? ఏం చేస్తాడు డాక్టర్? చెప్పు, నువ్వు చెప్పు. మాకు న్యాయం జరగట్లేదు, మాకేం జరగట్లేదు అంటే మేము సహనంతో భరిస్తూ మీరు డబ్బులు ఎవరు, రీకన్సల్టేషన్ ఇవ్వాలి. సరిపోని ఏదో ఆ కేసుకి ఒక 10,000 ఖర్చు అయింది అనుకో, 500 100 రూపాయలు ఇస్తామంటాడు, అయినా చేయాలి. లేకపోతే మమ్మల్ని తిడుతున్నారు. అడ్వకేట్లు ఏం చేస్తారు తెలుసా? వేరే వాళ్ళ సంగతి నాకైతే తెలియదు, నేనేం చేస్తాను తెలుసా? నేను అసలు కేసు తీసుకోను. సారీ, నేను తీసుకునే అర్హత నాకు లేదు. నేను సెలెక్ట్ చేసుకుంటా క్లయింట్స్ని. అందుకనే వైద్యం చేయించుకోవడానికి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నువ్వు 1,00,000 రూపాయలు కడితేనే ఎంట్రీ అంటారు, ఒక్కట్లో అన్నారు. ఎందుకంటే అట్లాంటి మెంటాలిటీ ఉన్నాడే ఆడ ఎంట్రీ ఇస్తాడు. నేను 100 రూపాయలే కడతాను, నువ్వు నాకు మెంటల్గా సరిగ్గా క్లియర్ చేయలేదు, ఫిజికల్గా నాకు నొప్పి వస్తుందని ఈ మాట్లాడేవాడి మెంటాలిటీ వాడికి తెలుసు. కాబట్టి అసలు వాడికి ఎంట్రీ ఇవ్వడు. అర్హత అనేది అక్కడ డబ్బుల రూపంలో సాగ్రిగేట్ చేస్తాడు హాస్పిటల్లో. అడ్వకేట్స్ కూడా మేము అడ్వర్టైజ్మెంట్ చేసుకోకపోయినా వీ హ్యావ్ అవర్ ఓన్ ఎబిలిటీ. కేసెస్ ఎవరిది తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలని నేనైతే డెఫినెట్గా నేను అసలు వినకుండా ఆ మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, క్లయింట్ వ్యక్తిత్వాన్ని బట్టే కేసు తీసుకుంటా. ఎందుకంటే మనం ఎంత చేసినా మనల్ని తిడుతున్నారు అనుకో, నువ్వు ఎంత చేసినా డాక్టర్ని వెళ్ళి నీ రోగం తగ్గకపోవడానికి డాక్టర్ రీజన్, న్యాయం జరగట్లేదు, ధర్మం జరగట్లేదు, ఒకటి నీ కర్మ కూడా ఉంటుంది. నువ్వు ఆడాడో ఎక్కడెక్కడో తిని నీకు వైద్యం పనిచేయట్లేదు, మందులు పనిచేయట్లేదు, ఆపరేషన్ సక్సెస్ అవ్వలేదంటే డాక్టర్ని తిడతావు వెళ్ళి నువ్వు. కేసు కూడా అంతే, ప్రతిదానికి న్యాయం జరిగిపోవాలి, ధర్మం జరిగిన చేసిన ప్రతి ఆపరేషను సక్సెస్ అయిపోయి నువ్వు రికవరీ రేటు, మోకాళ్ళ ఆపరేషన్ చేసావు, ఇన్ఫెక్షన్ వచ్చేసింది, వాట్ డస్ ఇట్ మీన్? మేము రిట్ పిటిషన్ వేసాం, జడ్జి గారు ఇవ్వలేదు, ఫ్యాక్ట్స్లో తేడా ఉన్నాయి. వాట్ డస్ ఇట్ మీన్? అడ్వకేట్ ఏం రాదు, ఎందుకు పనికిరారు, లేకపోతే ఈ అమ్మాయికి ఏం తెలియదు, మాకు రిట్ రాలేదు. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే నువ్వు పూర్వపదాలు, నువ్వు కేసులో ఏమేం చేసావు, తప్పులు నీ కూడా ఉంటాయిగా. కానీ చాలా కేసులలో అంటే అక్కడ ఒక మర్డర్ చేసింది ఒక వ్యక్తి అని మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. దాని తర్వాత కూడా ఎందుకు వాళ్ళకి పనిష్మెంట్ అనేది లేటుగా పడుతుంది, వాళ్ళకి ఎందుకు న్యాయం అనేది లేటుగా దొరుకుతుంది? బ్యూటిఫుల్ క్వశ్చన్. హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది జరిగింది
అప్డేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది, క్లారిటీగా అసలు ఇది తగ్గిపోద్ది, ఇమీడియట్గా బ్లడ్ ఉంది, అంతా ఉంది. ఆయన హార్ట్ సర్జరీ ఫెయిల్ అయింది. ఎందుకంటే లా మీకు తెలిసింది వేరు, కామన్ సెన్స్ వేరు, మొరాలిటీ వేరు, లా ఆఫ్ ల్యాండ్ వేరు, అప్లికేషన్ ఆఫ్ లా వేరు. ఆ సందర్భంలో అక్కడ ఎట్లా అప్లై చేసి జడ్జి గారు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తున్నారు అనేది కూడా వేరు. కామన్ సెన్స్తో ఆలోచిస్తారు. మీకు లా తెలియదు కదా. లాయర్లు, అడ్వకేట్లు, కోర్టు వారు చూసేది ఎవిడెన్స్లు, ఫ్యాక్ట్స్, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఫసక్కని కోసేసి లటక్కని పెట్టారు కదా. దిస్ అ ప్రాసెస్. యూ గివ్ ఎన్ అనెస్థీషియా, నర్వ్స్ ఓపెన్ అయితే ఏం జరుగుతుంది, దిస్ అ ప్రాసెస్. ప్రతిదీ మీకు తెలియదు కదా లోపల ఏం జరుగుతుందో. మీకేం తెలుస్తుంది, ఎండ్ రిజల్ట్ తెలుస్తుంది. అట్లెట్లా ఫెయిల్ అవుతుంది, అంత తోపు డాక్టర్ చేస్తే అంటారు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కర్మానుసారం మీకు కనుక ఓపెన్ హార్ట్ సర్జరీలో మీరు బతకాలని లేకపోతే కూడా చావచ్చు. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఎంత బాగున్నా, రాతలో వాడికి బతకాలని లేకపోతే కూడా ఎంత డాక్టర్ మంచోడైనా, జడ్జి మంచోడైనా, అడ్వకేట్ మంచోడైనా, ఫ్యాక్ట్స్ బాగున్నా సరే జడ్జ్మెంట్ కెన్ బి కంప్లీట్లీ డిఫరెంట్. సో అదే చెప్తున్నా, నాకు అసలు ఎంత చిరాకు కోపం వస్తుందంటే, ఒక లేమెన్ అంటే అర్హత లేని వాడు కూడా వచ్చి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, అసలు మీకు అడ్వొకసీయే తెలీదు, మీరు ఎందుకు పనికిరారు, వాడికి కేసు వినకుండా వాడితో మాట్లాడకపోతే మాట్లాడే మాటలు ఇవి మమ్మల్ని. అరే నా టైము, నా ఇష్టం, నా ఎనర్జీ, నీ సోది నేను ఎందుకు వినాలి? లైక్ ఫస్ట్ యూ షుడ్ రిక్వెస్ట్. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ బాధ ఉంది, ప్లీజ్ కొంచెం చూస్తారా అని అంటే వినేస్తాడా? బాబు అపాయింట్మెంట్ తీసుకో బాబు, కన్సల్టేషన్ ఫీజు కట్టి, లైన్ ఉన్నారు, నాకు ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారని చెప్తారు. అసలు డాక్టర్ మాట్లాడతాడు ముందు మాట్లాడు. మాకున్న దౌర్బల్యం ఏమిటంటే మాతోనే మాట్లాడతారు. కానీ ఇప్పుడు మనం ఒక ఇయర్లీ చూసుకుంటే లక్షల మంది అడ్వకేట్లు బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అవుతున్నారు. కానీ ఆ లక్షల మందిలో ఎంతమంది ఒక సామాన్యుడి దగ్గర కానీ, అంటే ఇప్పుడు సామాన్యుడు ఇచ్చే ఫీజు వేరేలాగా ఉంటుంది, ఒక కార్పొరేట్ కంపెనీకి మనం కేసు చేస్తే ఇచ్చే ఫీజు వేరేలాగా ఉంటుంది. ఎంతమంది సామాన్యుడి వైపు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతమంది ఇటు సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు? దట్స్ వన్ మోర్ థింగ్ విచ్ వి నీడ్ టు. అంటే గవర్నమెంట్స్ మనకున్న లీగల్ సిస్టంలో లేకపోతే చిన్న చిన్న లూప్ హోల్స్ అనొచ్చు, లేకపోతే లేనివి అనొచ్చు. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఇబ్బంది కలిగితే ఎలా అయితే మనకి పచ్చ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్లు చేయడము, ఇట్లా చాలా వచ్చాయి హాస్పిటల్స్కి. బట్ లీగల్గా ఒక అడ్వకేట్ బతకాలంటే ఇదే బతుకు తెరుగు. వాడికి పెళ్ళామో పిల్లలు, లేకపోతే ఒక బిగినర్ ఉన్నాడు. ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసినట్టు ఒక అడ్వకేట్ కూడా నలుగురు ఆపరేషన్ చేస్తే సస్తారా లేదా ప్రాక్టీస్ చేయాలా. ఇప్పుడున్న అడ్వకేట్లు ప్రాక్టీస్ లేకుండా గూగుల్ సెర్చ్లు, చాట్ జీపీటీలు కొట్టేసి మీరు నేను కూడా ఇంటర్నెట్ అడిగితే చాట్ జీపీ చెప్పేస్తుంది, వెళ్ళిపోయి కేసులు పెట్టేస్తున్నాం. రిజల్ట్ రానప్పుడు ఏదో 500కి చేసే అడ్వకేట్ ఉంటాడు, 5,000కి చేసే అడ్వకేట్ ఉంటాడు, 50,000కి చేసే అడ్వకేట్ ఉంటాడు. రేటుని బట్టి పిండి కొద్దీ రొట్టి, ఒకటి గుర్తుపెట్టుకోండి. సో బిగినర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లాగా మనకి ఇండియాలో లీగల్ సిస్టమ్ ఫెసిలిటీ లేదు. ప్రొబోనో కేసులు యూఎస్లో లాగా, అంటే ఒక సామాన్యుడికి కూడా సపోర్ట్ చేయగలిగే ఆఫీసెస్ ఎన్నున్నాయి ఇండియాలో? ఫ్రీ లీగల్ ఎయిడ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అదే చెప్తున్నా, ఎన్నున్నాయి ఇండియాలో? ఉన్నాయి కూడా. ఎవరికైనా వాడి ఆకలి దప్పులు, అడ్వకేట్ కడుపు, వాడి పెళ్ళం, వాడి పిల్లల ఆకలితో ఏడుస్తుంటే నీ బాధ 2-3 గంటలుంటా నీకు ఫ్రీగా కోర్టులోకి వెళ్ళి వేసిన తర్వాత అతనికి ఏదైనా ఒక 500 రూపాయలు వాళ్ళ పెళ్ళానికి బాగోకపోతే ఎవరిస్తారు? నువ్వు ఇస్తున్నావా? ఏమనంటే మా దగ్గర డబ్బులు మేము ఇస్తాం అంటున్నాం. సో గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ అప్ ఎ సిస్టమ్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా అట్లాగా ఒక తక్కువ డబ్బులకి, అట్లా మినిమం కాస్ట్కి, ఓన్లీ పిటిషన్స్ వేయడానికి, దీనికి కోర్టు ఫీజులకి అలా కొంతమందిని అడ్వకేట్లు పెట్టి ఆ అడ్వకేట్కి జీతాలు గవర్నమెంటే ఇస్తే, ఎందుకంటే మాకెట్లా మరి ఒక జూనియర్ అడ్వకేటు తను బతకాలిగా, అన్నం తినాలిగా. ఒక జూనియర్ ఆఫీస్లో చేస్తే 5,000, 10,000 ఇస్తారు తెలుసా ఇప్పటికి. కెన్ యూ నో ద రియాలిటీ ఆఫ్ అడ్వకేసీ? అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మాకు న్యాయం జరగట్లేదు, ధర్మం జరగట్లేదు, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి, మీకు మాకు న్యాయం కావాలి, మాకు ఇబ్బంది అయింది అంటే ఐఎమ్ గెటింగ్ లైక్ సీరియస్లీ అఫెండెడ్ వెన్ పీపుల్ టాక్ అబౌట్ జూనియర్ అడ్వకేట్స్ లైక్ దాట్. వాడు బస్సులో ఎక్కి నేను మొన్న చేవెళ్ళ వెళ్ళానంటే, దో ఐ హ్యావ్ అ కార్, నేను సర్వీసింగ్ ఇచ్చా, ఓకే, ఇక్కడి నుంచి చేవెళ్ళ కోర్టుకి వెళ్ళి రావడానికి ఎన్ని బస్సులు మారాలి, ఎంత టైం పడుతుంది, అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేసి రావాలి, మళ్ళీ దానికి ఫైల్ కేసు చదువుకోవాలి, పిటిషన్స్ వేయాలి, స్టాంప్లు వేయాలి, ఇవన్నీ ఎంత టైం పడుతుంది? ఫ్రీగా చేసేయచ్చుగా, చిన్న సలహానేగా ఇచ్చేయచ్చుగా. నీ రోగం ఏంటో తెలియకుండా, రిపోర్ట్లు ఏంటో చూడకుండా, నీ కేసు ఏంటో చూడకుండా, ఎక్కడ ప్రాబ్లం ఏందో చూడకుండా ఒక సలహా నేను ఇచ్చాను అనుకో, గోటితో పోయి గొడ్డల వరకు వస్తే ఒక టాబ్లెట్ కాకుండా నేను ఇంకో టాబ్లెట్ ఇస్తే కడుపు నొప్పి పోయి తలనొప్పి వచ్చి తల పగిలిపోతే, నరాలు పగిలిపోతే, law advice is also like that. So the government should bring up some facility
వేర్ జూనియర్ అడ్వకేట్స్ అలాంగ్ విత్ ట్యాగ్డ్ సీనియర్ అడ్వకేట్స్ ఒక 10 మంది జూనియర్ అడ్వకేట్స్కి ఒక సీనియర్ అడ్వకేట్ని అటాచ్ చేసి వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ పే స్కేల్స్లో పెట్టి అట్లాంటి చిన్న చిన్న ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ ఏదైనా పెడితే దీనికి సొల్యూషన్ తప్పించి ఇంతమంది వస్తున్నారు వాళ్ళు ఎందుకు పుక్కట్లో చేయట్లేదు వాళ్ళు ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో అవ్వట్లేదు అంటే ఎక్కడమ్మా? జూనియర్ అడ్వకేట్కి సీనియారిటీ రావడానికి మినిమం 2 to 3 years పడుతుంది. 1.5 year to అట్లీస్ట్ 2 years అన్న పడుతుందా? 5,000 10,000తో వాడు ఏం తినాలా, ఏం బస్ ఎక్కి పోవాలా, ఏం నేర్చుకుంటాడు, ఏం ఫోకస్ ఉంటుంది, మెంటల్గా ఫిజికల్గా ఎమోషనల్గా ఏం చేస్తాడు? చాలా మంది ప్రొఫెషన్ వదిలేస్తున్నారు తెలుసా, ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఒక కేసు 2 కేసులు వస్తేనే ఎక్కువ, ఆయన వచ్చే 10 కేసులు పొక్కట్లో విని సలహా తీసుకొని ఇంకో 10 మంది అడ్వకేసీ షాపింగ్ చేస్తారు. క్లయింట్స్ నీ దగ్గరకు వస్తారు, ఇంకో 10 మంది దగ్గరికి వెళ్తారు. ఎవరికి ఫీజు ఇస్తారో తెలీదు, అసలు ఇస్తారో లేదో కూడా తెలీదు. బట్ ఈ 5 hours 10 hours అతను లాగా 10 మంది వచ్చి చెప్పి వెళ్ళిన సోది ఎండ్ ఆఫ్ ద డే ఒక అడ్వకేట్ ఆకలి దప్పుల బాధ ఎవరికి తెలియట్లా. సో గవర్నమెంట్ హ్యాస్ టు బ్రింగ్ అప్ సంథింగ్ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ప్రొఫెషన్ ఈక్వల్ టు డాక్టర్. రెస్పెక్ట్ అస్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.